కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ. సభాధ్యక్షులు గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు, ఇదేదో చాలా శాసనసభకు భూపాలపల్లికి ఏదో బాగా లింక్ ఉన్నది. శాసనసభలో చీఫ్ విప్ గా పనిచేసి అపారమైన అనుభవం ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు, గతంలో శాసన సభాపతిగా పనిచేసి వారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి నిరంతరం కేసీఆర్ గారితో పనిచేసినటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు మధుసూనాచారి గారు, గౌరవనీయులు దయాకర్ అన్న గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడక్క గారు, గౌరవ జిల్లా మన పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు వెంకట్రాణి గారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ శ్రీహర్షిని గారు, మన వరంగల్ జడ్పీ చైర్మన్ సోదరిమణి గండ్ర జ్యోతి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, వాసుదేవరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు సమ్మారావు గారు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, మా ఆశాలు, ముఖ్యంగా మా అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ నేను ఎక్కువసేపు తీసుకొని మీ ఊపుడు చూస్తుంటే నాకు కూడా ఇబ్బంది పెట్టద్దు అనిపిస్తుంది. తక్కువనే మాట్లాడి ముగిచ్చేస్తా. ఇవాళ చాలా మంచి రోజు. దాదాపు 102 కోట్ల రూపాయలతోని భూపాలపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాల కోసం మనం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. రూపాయి 2 రూపాయలు కాదు, 102 కోట్ల రూపాయల పని ఒక వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈరోజు భూపాలపల్లిలో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఒకటేమో మనం 100 పడకల ఆసుపత్రి, దాదాపు 35 కోట్ల రూపాయలతో కట్టిన ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. ఈ 100తో ఆగకుండా ఇంకో 200 పడకల ఆసుపత్రి కట్టడానికి 55 కోట్ల రూపాయలతోని మరో 200 పడకల ఆసుపత్రికి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఇకపోతే మూడవది రేడియాలజీ, పథాలజీ ల్యాబులు, దాదాపు 5-6 కోట్ల రూపాయలతోని 2 ల్యాబులు భూపాలపల్లిలో ప్రారంభించబోతా ఉన్నాం. ఏంటి రేడియాలజీ ల్యాబ్, పథాలజీ ల్యాబ్ అంటే? మీరెవరైనా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇంకేదైనా పరీక్షలు చేయాలంటే ప్రైవేట్లకు పోతే వేల రూపాయలు మీకు ఖర్చు అవుతున్నాయి. 56 రకాల పరీక్షలు 1 పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వంలో చేసేయడానికి రేడియాలజీ, పథాలజీ ల్యాబులు శంకుస్థాపన చేసినాం. అది ఏ మారుమూల పల్లె అయినా సరే పిహెచ్సిలో మీరు పరీక్ష ఇస్తే ఇక్కడికి తెచ్చి పరీక్ష చేసి సాయంత్రం కల్లా మీ సెల్ ఫోన్లో, డాక్టర్ గారి సెల్ ఫోన్లో మెసేజ్ రూపంలో పరీక్ష ఫలితాలు పంపిస్తాం. సో అలాంటి రేడియాలజీ, పథాలజీ ల్యాబ్ కూడా భూపాలపల్లిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళ శంకుస్థాపన చేసినాం. రేడియాలజీ ల్యాబ్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు, ఎక్స్రే పరీక్షలు, 2D ఎకో పరీక్షలు, మెమోగ్రఫీ అంటే క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఉచితంగా భూపాలపల్లి ప్రజలకు అందించాలని 6 కోట్ల రూపాయలతో రేడియాలజీ, పథాలజీ సేవలకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నట్టు? దాదాపు 102 కోట్ల రూపాయలంటే నాకు తెలిసి భూపాలపల్లి పుట్టినప్పటి నుంచి ఇన్ని పైసలు రాలే. ఇవాళ ఒక్కసారి 102 కోట్ల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా SNCU కూడా పెట్టినాం. అప్పుడే పుట్టిన పిల్లలకు పస్కలైనా, బరువు తక్కువ ఉన్నా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం చిన్నపిల్లల డాక్టర్లతో, అత్యాధునిక పరికరాలతో ఒక న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ను కూడా మన భూపాలపల్లిలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ICU పెట్టుకున్నాం. ICUలో మనకు దాతలు కూడా సహకరించారు, వారికి ధన్యవాదాలు. ప్రభుత్వం నుంచి ఒకటి, దాతల నుంచి ఒకటి వచ్చింది. ఎప్పుడన్నా మనిషి సీరియస్ అయితే మనం ప్రైవేట్లకు పోతే, వరంగల్లోనో హన్మకొండకో పోతే ICU ముక్కుకు గాలి పెట్టే మిషన్ పెట్టి రోజుకు 10,000, 15,000, 20,000 వసూలు చేస్తారు. 1 పైసా ఖర్చు లేకుండా మీకు ఆ సేవలు ఇవ్వాలని ఇవాళ భూపాలపల్లిలో ICU కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇంతటితో మనం ఆగం. రాబోయే రోజుల్లో భూపాలపల్లి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అది ఈ విద్యా సంవత్సరంలోనే చేయబోతున్నాం. ఈ విద్యా సంవత్సరంలోనే చేయబోతా ఉన్నాం. రాబోయే సంవత్సరంలో ఒక ఏడాదిలోగా ఆ దిశగా చర్యలు ప్రారంభమవుతాయి. ఇవాళ కొబ్బరికాయ కొట్టిన 200 పడకల ఆసుపత్రి
మన మెడికల్ కాలేజీలో భాగంగానే 55 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే రేపు భూపాలపల్లిలో ప్రొఫెసర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. అద్భుతంగా మన భూపాలపల్లి ఇంకా అభివృద్ధి కాబోతా ఉంది. మరి మా రమణారెడ్డి అన్న నాకు పెద్ద లిస్ట్ ఇచ్చిండు. మా మధుసూనాచార్య సాబ్ కూడా ఒక లిస్ట్ చెప్పిండు. మాకు డయాలసిస్ యూనిట్ కావాలన్నారు. నిజానికి ఇక్కడ ఎవరన్నా కిడ్నీ బీమారితో ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడి నుంచి వరంగల్ దాకా పోయి చేసుకొని వస్తున్నారు. ఎంబడోవలు పట్టుకొని పోవాలి. ఎంబడోవలు పని ఖరాబ్ అవుతుంది. ఆ కిడ్నీ పేషెంట్ కూడా బస్సులో పోవాలన్నా, కారు తీసుకొని పోవాలన్నా అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు. అందువల్ల గౌరవనీయులు మా రమణారెడ్డి గారు, మధుసూనాచారి గారు కోరినట్టు రాబోయే వారం రోజుల్లో డయాలసిస్ సెంటర్ని ఇక్కడ శాంక్షన్ చేస్తాం. మరి అదేవిధంగా మాకు సిటీ స్కాన్ కావాలని రమణారెడ్డి గారు లెటర్ ఇచ్చారు. ఏదైనా స్కానింగ్ చేయాలంటే ప్రైవేట్లకు పోతున్నారు. యాక్సిడెంట్లు అయినా, తలకు దెబ్బ తాకినా, కాల్లో చేతిలో దెబ్బలు తాకినా మరి స్కానింగ్ చేస్తే బయట 4,000 5,000 ఖర్చు అవుతుంది. మా భూపాలపల్లిలో అవకాశం లేదు. వరంగల్ దాకా పోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా భూపాలపల్లికి శాంక్షన్ చేయమన్నారు. వారి కోరిక మేరకు వెంటనే ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా మీకు మంజూరు చేస్తాం. అదేవిధంగా మా ఏఎన్ఎంస్ ఆశాలు ఉన్నారు. అక్కడక్కడ ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉన్నాయి. ఈడనేమో మారుమూల ప్రాంతం, కిరాయికి కూడా ఇండ్లు దొరకలేవు. మా ఏఎన్ఎం ఊర్లలో ఉండాలంటే ఉండడానికి ఇల్లు లేక భూపాలపల్లి నుంచో ఎక్కడి నుంచో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. చూడ్డానికి ఇల్లు లేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మా రమణారెడ్డి గారు ఏఎన్ఎం సబ్ సెంటర్లకు పక్కా భవనాలు కావాలని అడుగుతా ఉన్నాడు. అరే ఇయ్యక ముందే కొడుతున్నాను, ఇస్తానా అనలే కదా ఇంకా నేను. మా రమణారెడ్డి అన్న మా ఏఎన్ఎంలు ఊర్లల్లో కిరాయ భవనాలు లేక ప్రజలకు సేవలు దొరుకుతలేవు. ఎక్కడికక్కడ వాళ్ళకి మేము జాగా ఇస్తాం, ఒక్కొక్క భవనానికి 20 లక్షల చొప్పున డబ్బులు కావాలని అడుగుతున్నాడు. కావాలనా? ఏమంటలేరేమే. సో రమణారెడ్డి గారి కోరిక మేరకు ఒక 40 ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లకు 8 కోట్ల రూపాయలు కూడా వెంటనే మంజూరు చేస్తాం. ఇకపోతే మా చారిసాబ్ పిడియాట్రిక్ ఐసీయూ కావాలన్నాడు. అంటే చిన్న పిల్లలకు కూడా ఐసీయూ పెడితే మంచిది. ఏదైనా సీరియస్ అయినప్పుడు వరంగల్ దాకా పోతున్నారు మా వాళ్ళు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారంటున్నారు. తప్పకుండా కొత్తగా పెట్టే 200 పడకల ఆసుపత్రిలో భాగంగా పిడియాట్రిక్ ఐసీయూ సేవలు కూడా భూపాలపల్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సరే మీరు అడిగినవన్నీ తెస్తున్నాం. ఎందుకు? పేద ప్రజలు ప్రైవేట్లకు పోవద్దు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, మీకు మంచి వైద్యం అందుబాటులో ఉండాలి. హనుమకొండ దాకా పోయే పరిస్థితి, వరంగల్ దాకా పోయే పరిస్థితి, ఎంజీఎం దాకా పోయే పరిస్థితి లేకుండా ఇక్కడే మీకు సౌకర్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు ఇక్కడ ఉత్త పిహెచ్సి ఉండే. గత 75 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో ఉత్త పిహెచ్సి ఉండే. ఇలా పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీకి ఇలా భూపాలపల్లి పెరిగిందంటే అది కేసీఆర్ గారి వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడ పిహెచ్సి, ఎక్కడ మెడికల్ కాలేజీ. పిహెచ్సి అంటే ఉండేది 10 పడకలు, మెడికల్ కాలేజీ అంటే ఉండేది 650 పడకల ఆసుపత్రి ఉంటుంది. పిహెచ్సి అంటే ఉండేది ఒక్క డాక్టరు, మెడికల్ కాలేజీ అంటే 150 మంది డాక్టర్లు ఉంటారు. ఒక్క డాక్టర్ నుంచి భూపాలపల్లి 150 డాక్టర్లు ఉండే స్థాయికి ఎదగబోతా ఉంది. 10 పడకల నుంచి 650 పడకలకు భూపాలపల్లి పెరగబోతా ఉంది. అంటే పేద ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి రాబోతా ఉంది. ఈ మారుమూల ప్రాంతంలో ఎన్నో ప్రాణాలు కాపాడడానికి ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ అనేది తప్పకుండా మనకు ఉపయోగపడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సో మరి రాబోయే రోజుల్లో ఇంకా మనం వైద్యంలో బాగా చేద్దాం. బట్ నాకు చిన్న మనవి ఉన్నది. మా అక్క చెల్లెళ్ళు చాలా మంది కనబడుతున్నారు. అదేవిధంగా మా ఆశాలు కూడా ఉన్నారు కనుక నాకు చెప్పక తప్పదు. కొద్దిగా మీకు కష్టమైనా 2 మాటలు మీ చెవులు వేద్దాం అనుకుంటున్నా. ఇప్పటిదాకా నేను రాంగ చదువుకుంటూ వస్తున్నా, భూపాలపల్లి పోతున్నా, ఇక్కడ పరిస్థితి ఏందని చదువుకుంటూ వచ్చిన. ఈ మధ్య ఏమైతుందంటే కాన్పుకు పోతే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ తక్కువ పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు, సి సెక్షన్లు చేస్తున్నారు. మరి గవర్నమెంట్లు ఎన్ని అవుతున్నాయి, ప్రైవేట్లు ఎన్ని అవుతున్నాయని చూసిన. భూపాలపల్లిలో దాదాపు 12 ప్రైవేట్ దవాఖాన్లు ఉన్నాయి. ఇక్కడ 12 ఉన్నాయి. ఎన్నైనా ఈ ఏడాదిని లెక్క చూసుకున్నా, లెక్క చూస్తే దాదాపు
650 ఏమో సి సెక్షన్లు అయినాయి, 30 మాత్రమే నార్మల్ డెలివరీ అయినాయి. ఇది ప్రైవేట్ సంగతి. అయితే ఎందుకు ఇంత అవుతున్నాయి మరి మీరు ఆలోచించాలి, అది మనకు మంచిదా, మహిళలకు లాభం అవుతుందా? ఎందుకు ఈ పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు? 650 సి సెక్షన్ అయితే 33 35 నార్మల్ డెలివరీ అయినాయి ఒక ఏడాదిలో. రూపాయికి 90 పైసలు 95 పైసలు ఆపరేషన్లే చేస్తున్నారు. మరి వెనకట మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ అత్త ఉండొచ్చు మీ పక్కనే, మీ అత్త 5గురినో 6గురినో అన్నది, ఈ అత్త మీదకి కోడలు వస్తుందా? ఇప్పుడు చేతనవుతుందా మీ అత్తకైనట్టు నీకు? ఎందుకైతే లేదు? ఇవాళ అవసరం లేకుండా అనవసరంగా ఈ పెద్ద ఆపరేషన్లు సి సెక్షన్స్ చేయడం వల్ల 30-35 ఏళ్ల వయసు వచ్చే వరకు వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు, ఓ బిందెలు ఆవట్టలేకపోతున్నారు. మళ్ళా మనకు గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రకరకాల సమస్యలకు మహిళలు లోనైతా ఉన్నారు. అందువల్ల మీరు అందరూ కూడా గమనించాల్సింది, ప్రపంచవ్యాప్తంగా మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ 20-30% ఎక్కువ ఆపరేషన్లు చేయరు. అవసరం అనుకుంటే తల్లికో బిడ్డకో ప్రాణహాని ఉందంటే డాక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఆపరేషన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన దగ్గర ఉల్టా అవుతుంది. 90 పైసలు ఆపరేషన్లు చేస్తున్నారు, 100 పైసలు ఆపరేషన్ చేసే దవాఖాన్లు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో 100కు 100 చీరుడేగా. ఇది మంచిదా? మరి మీరు మా ఆశయాలు మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఇలా మీరు ఏం చేస్తున్నారు? కడుపులో పడంగానే 12 వారాల్లో ఫస్ట్ ఏఎన్సీ చెకప్కు తీసుకుపోతున్నారు. ఒక అప్పటి నుంచి తల్లికి చెప్పాలి, పిల్లకు చెప్పాలి, భర్తకు చెప్పాలి, వాళ్ళకి అర్థం చేయించాలి నార్మల్ డెలివరీలో ఏం లాభం ఉన్నది, పెద్ద ఆపరేషన్ చేస్తే నువ్వు ఏం నష్టపోతావో వాళ్ళకి చెప్పాలి. మీరు చెప్పకపోవడం వల్ల కూడా కొంత తప్పు జరుగుతుందని నా భావన. ఎందుకు? ఇలా ఆలోచించండి. ఇలా పెద్ద ఆపరేషన్ అయినప్పుడు ఆ తల్లి మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వలేదు. మొదటి గంట తల్లిపాలు అనేటువంటివి అమృతంతో సమానం. మొదటి గంట తల్లిపాలు తాగితే ఆ పుట్టిన బిడ్డ రోగ నిరోధక శక్తి పొందుతాడు, ఎత్తు పొడుగు బాగుంటాడు, మంచిగా అద్భుతంగా ఉత్సాహంగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు, బరువు మంచిగా ఉంటాడు, రోగాలు రాకుండా ఉంటాడు. మరి అనవసరంగా మొదటి గంటలో తల్లిపాలకు దూరం అయితే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు ఏం చేసినా మొదటి గంట తల్లిపాలు ఆ బిడ్డ పొందలేడు జీవితంలో. అది నష్టపోతున్నారు. రెండవది ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. మూడవది డబ్బులు పోతున్నాయి. నార్మల్ డెలివరీ అయితే 10,000-15,000 తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఎంత 50,000. మరి పైసలు బాయ్, తల్లి ఆరోగ్యం బాయ్, పుట్టిన నీ బిడ్డ నీ మనమడు మనమరాల ఆరోగ్యం కూడా దెబ్బతీస్తున్నాం. మరి ఎందుకు చేయించుకుంటున్నట్టు మనం? ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దయచేసి మా ఆశాలు ఏఎన్ఎంలు మా అక్క జిల్లలతో కోరుతున్నా, ప్రైవేట్లకు పోయి డబ్బులు వృధా చేసుకోకండి, ప్రైవేట్లకు పోయి మీ ఆరోగ్యం దెబ్బతీసుకోకండి, ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మరి నార్మల్ డెలివరీ కోసం మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా గవర్నమెంట్లకు వస్తే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ ఇస్తుండు, 12,000 రూపాయలు ఇస్తుండు, కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించేస్తున్నాడు. మరి ఇంత మంచి సౌలభ్యం తీడబెట్టుకొని ఆ ప్రైవేట్లకు పోయి 50,000 ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఆరోగ్యం ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు? దయచేసి ప్రతి చెల్లి ప్రతి తల్లి కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మా ఆశాల మీదనే ఎక్కువ బాధ్యత ఉందమ్మా, మీరే కష్టపడాలి. నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇక 3 తారీఖు ప్రతి నెల 3 తారీఖు మాట్లాడుకోవాలి. మన రంజాన్ వచ్చిందని ఇడిచిపెట్టినా, ఈ నెల 3 తారీఖు రంజాన్ వచ్చుంటే మీతో మాట్లాడలే. ఈసారి ప్రతి నెల 3వ తారీఖు నాడు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మొత్తం లెక్కలు తీసి కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీ భూపాలపల్లికి మన ముఖ్యమంత్రి గారు ఇంకో వరం ఇచ్చిండు. ఈడ గర్భిణీ స్త్రీలలో కొంచెం ఎనిమిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, రక్తహీనత ఎక్కువ ఉండి బలంగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నది. అందుకోసం భూపాలపల్లి లాంటి మరో 8 జిల్లాలకు రాబోయే నెల రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే కొత్త పథకాన్ని కూడా మీకోసం తేబోతా ఉన్నాం. ఇప్పటికే ఏం చేస్తున్నాం, గర్భిణీ స్త్రీలకు పాలు కోడిగుడ్డుతో అన్నం పెడుతున్నాం. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆ పాలు కోడిగుడ్డు పెద్ద కొడుకు ఇంట్లో ఇంకో పిల్లగానికి పోతుంది, భర్తకు పోతుంది, లేకపోతే ఇంకెవరికో పోతుంది. ఆ తల్లికి పోతలేదు, ఆ పేద తల్లికి. అందుకోసం ఏం చేసినామంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని తెచ్చినాం. ఇది బుక్క బుద్ధి కాదు, కానీ బుక్కితే బలం ఉంటుంది. ఇక అది వేరే ఎవరికి పోదు, ఆ తల్లి అయితేనే పక్కా బుక్కుతుంది. సో అందువల్ల ఆ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకం ఈ ఎక్కడెక్కడైతే ఎనిమిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉందో, భూపాలపల్లి లాంటి జిల్లాలు 8 జిల్లాలను మన తెలంగాణలో గుర్తించడం,
వచ్చే నెల రోజుల్లో దాన్ని భూపాలపల్లిలో కూడా ప్రారంభం చేస్తామని మనం చేస్తాం. అంటే ప్రభుత్వం ఇంత తనలాడుతుంది, ఇలా మీకోసం ఆలోచిస్తుంది, మీ సహకారం కూడా కావాలి. ఇక కొంతమంది అయితే మరీ ముందుకు పోయింది, ఇక డాక్టర్ దగ్గర పోయి జర మంచి రోజు ఉన్నది అయ్యగారు, ఇలా బిడ్డకు ఆపరేషన్ చేసి జల్దీ పిల్లని పుట్టిపి అంటారు. ఇది అన్యాయం కాదు. దేవుడిచ్చిన నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నాలు చేయాలి తప్ప ఆర్టిఫిషియల్గా చేస్తే అది రాదు. మీరు ఆర్టిఫిషియల్గా కడుపు అది దేవుడిచ్చినట్టు రావాల్సిందే తప్ప మీ అంతలో మీరు నిర్ణయం తీసుకొని చీరితే మంచి రోజు చూసుకొని చేసుకుంటే దేవుడు మీకు వరం ఇయ్యడు. మరి అనవసరంగా మీరు తల్లి ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు, బిడ్డ ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు. ఈ విషయాలను మీరు బాగా ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిని చక్కగా ఉపయోగించుకోండి, ఇంకా బాగు చేస్తాం. మా రమణారెడ్డి అన్న నాకు పెద్ద లిస్ట్ ఇచ్చిండు, ఇంకేమేమి మిషన్లు కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, డాక్టర్లు కావాలి, నర్సులు కావాలి, మాకు ల్యాబ్ టెక్నీషియన్లు కావాలని పెద్ద లిస్ట్ ఇచ్చిండు. తప్పకుండా నేను రివ్యూ చేసి మీ ఆసుపత్రి ఎంత పెద్దగా ఉందో దానికి అవసరమైనంత సిబ్బందిని కూడా త్వరలోనే నేను వెంటనే మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. కానీ నాకు కావాల్సిందల్లా మీరు మంది కావాలి. అదే అన్నారు రమణారెడ్డి అంటారు, మరి ఇంత పెద్ద కట్టినాం, ఇంతకంటే ఇప్పుడు డబుల్ ఇంకోటి కొబ్బరికాయ కొట్టినాం. ఇప్పుడు ఉన్నదానికంటే డబుల్, ఇది 100 అయితే ఇంకా 200 కట్టనీకి ఇలా కొబ్బరికాయ కొట్టొచ్చినాం. మరి నీకు ఆల్రెడీ సింగరేణిదో 100 ఉన్నది, 400 పడకలు అవుతుంది, మరి జనం ఉంటారే అని అడిగిన. అడిగితే జడ్పీ చైర్మన్ అమ్మ పేరు చెప్పిండు. మా జడ్పీ చైర్మన్ అమ్మ ప్రైవేట్లకు పోలే, సర్కార్ దవాఖానలోనే కాన్పు చేసుకున్నది శ్రీహర్షిని అని చెప్పిండు. అంటే అంత నమ్మకం ఉన్నది. ఇలా మీరు అర్థం చేసుకోండి. మొన్న ఒకసారి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ అని ఉంటాడు, ఆయన భార్య మాధవి డెలివరీ అయితే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొత్తగూడెంలో కలెక్టర్ గారి భార్య డెలివరీ అయింది. అంతకుముందు అదే కొత్తగూడెంలో ఒక ఎస్పీ ఉండేవాడు సునీల్ దత్ అని, ఆ ఎస్పీ గారి భార్య కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయింది. ఇవాళ మా జడ్పీ చైర్మన్ శ్రీహర్షిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పయింది. అంటే ఎంత నమ్మకం పెరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల మీద. ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చినాయి, కానీ ఇలా నేను బోత బిడ్డ సర్కారు దవాఖాన కన్నంత గొప్పగా ఇలా తయారవుతున్నాయి. మన కలెక్టర్ గారి భార్య, ఎస్పీ గారి భార్య, మా జడ్పీ చైర్మన్ గారు కూడా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా వైద్యం పొందుతున్నారు, కాన్పు అవుతున్నారంటే మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాకముందు 30% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అవుతుండే, ఇవాళ 56% అవుతున్నారు. అంటే ఒక 26% పెరిగింది. కానీ నేను అంతతో తృప్తి పట్టలేను. 56ను 70కి తీసుకుపోయేదాకా నేను ఎంబడి పడు మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా డాక్టర్లు. 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలి. ఇక 30 పైసలు ఉన్న వాళ్ళు పోండి, నాకేం అభ్యంతరం లేదు. పైసలు ఉన్న వాళ్ళు పోతే పోండి ప్రైవేట్. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ డబ్బులు ఖర్చు కావద్దు, వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దు. వాళ్ళకు నిరంతరం ఏ రాత్రి వచ్చినా ఏ పగలొచ్చినా డాక్టర్ లేడు అనే పరిస్థితి రావద్దు, మందులు లేవనే పరిస్థితి రావద్దు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది, ఏ పిహెచ్సికి పోయినా ఏ హాస్పిటల్కి పోయినా అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలి. పాము గర్చిందంటే మందు ఉండాలి, కుక్క కాటుకు మందు ఉండాలి, తేలు గర్చిందన్నా మందు ఉండాలి. ఏ ఇబ్బందితో ఎవరు వచ్చినా సరే డాక్టర్ గారు వైద్యం అందించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నదే ఇలా ప్రభుత్వం యొక్క ప్రయత్నం. తప్పకుండా మేము చేస్తాం. సరే 60-70 ఏళ్ళుగా ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్ మెల్లమెల్లగా దాన్ని మార్చుకుంటూ వస్తున్నాం. తప్పకుండా మారుస్తాం. మొన్న కరోనాలో ఎంత బాగా పనిచేసిండ్రు మా ఆశాలు, మా ఏఎన్ఎంలు ఇంటింటికి వచ్చిండ్రు, జ్వరం సర్వే చేసిండ్రు. మీ ఇంటి దగ్గరనే మీకు కిట్ ఇచ్చి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా కరోనాకు మీకు వైద్యం అందించి చాలా కష్టపడి పనిచేసిండ్రు. ఇంకా పనిచేస్తాం మీకోసం. ఇలా వాళ్ళ వేతనాలు కూడా మంచిగా ముఖ్యమంత్రి గారు పెంచింది. ఇంకా కష్టపడండి, ఇంకా మనం అడుగుదాం మన ముఖ్యమంత్రి గారు. పనిచేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రేమిస్తాడు, కష్టపడితే మన ముఖ్యమంత్రి గారు మనల్ని గౌరవిస్తాడు. ప్రజల కోసం కష్టపడదాం, రాష్ట్రాన్ని నంబర్ 1లో ఉంచే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంకొక విషయం మీరు ఆలోచించాలి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య రోడ్డు మీద పడి ఒకటే మాట్లాడుతుండ్రు. ఒకడు మోకాళ్ళ యాత్ర, ఒకడు సైకిల్ యాత్ర, ఇంకోడు పాదయాత్ర, ఇంకోడు పొర్రుదండాలు, ఏమేం పెడతారో ఇక. కానీ ఒకటే ఆలోచించుకోండి, నిజాయితీగా ఆలోచించండి. మేమేదో చెప్పినామని కాదు, మీ అనుభవం మీద ఆలోచించుకోండి. మీకైతే బాగా తెలుస్తుంది భూపాలపల్లి వాళ్ళకు. ఈ మూలకు పోతే ఛత్తీస్గఢ్, ఆ మూలకు పోతే మహారాష్ట్ర, రెండు పక్కపక్కనే ఉన్నాయి. మీకు చుట్టాలు ఉంటాయి, మీరు పిల్లని ఇచ్చి ఉంటారు, పిల్లని చేసుకొని ఉంటారు ఆడికెళ్ళి. మరి ఆడ కరెంట్ ఎట్లున్నదో, ఆడ నీళ్ళు ఎట్లున్నాయో, ఆడ కళ్యాణ లక్ష్మి ఉన్నదా, ఆడ కేసీఆర్ కిట్ ఉన్నదా, అక్కడ దవాఖానాలు ఇంత మంచిగా ఉన్నాయా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది పక్క పొంట,
మొన్నొచ్చి ఏం మాట్లాడినరో మీకు తెలియదేం కాదు. బీజేపీ వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మొన్న నడ్డా గారు వచ్చి మాట్లాడిపోయిండు. ఏదో నేను ఎక్కడి ముచ్చట్నో చెప్పదలుచుకోలే, నేను మీ ముచ్చట్నే మీకు నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే బయట ముచ్చట చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. మన DBM 38 కెనాల్ ఉన్నది. ఈ DBM 38 కెనాల్లో తెలుగుదేశం పరిపాలన చూసినాం, కాంగ్రెస్ పరిపాలన చూసినాం. ఏడన్నా నీళ్ళు వచ్చినాయమ్మా? DBM 38లో నీళ్ళు వచ్చినాయనడన్నా? ఎన్నడూ రాలే. కాలువ తవ్విండ్రు, కాలువ పూడుకపోయింది. కొంతమంది అయితే పూడ్చి వ్యవసాయం చేసిండ్రు. ఉన్న కాలువలో మొత్తం సర్కార్ తుమ్మమలిసింది, కానీ నీళ్లు వారింది అయితే లేదు. ఏమంటాడు నడ్డా గారు వచ్చి మొన్న, కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరమన్నా వారిందా అంటాడు. ఇవన్నీ ధమాకు ఉండాలనా లేదా? 1 ఎకరం బారలేదని నడ్డా గారు ఎవరో రాసిచ్చిన కాగితం పట్టుకొని చదువుతున్నాడు. ఆయన రా భూపాలపల్లికి, మా DBM 38 రైతులను అడుగు చెప్తారు నీకు. పారలేదా మొన్న నీళ్లు? చిట్ట చివరిది అదేమూరే టేకుమట్ల దాకా నీళ్ళు వచ్చినాయి, రాలేదా నీళ్లు? గడివిళ్ళ దాకా వచ్చినాయా లేవా? మరి ఆ రోజేమో నీళ్లు రాక బాధపడ్డాం. ఇప్పుడు ఏమంటారు మా రైతులు, అన్న వరికోత మిషన్ దిగబడుతుంది, నీళ్లు బంద్ చేయండి, నీళ్లు బంద్ చేయండి అనే కాడికి వచ్చింది ముచ్చట. ఆనాడేమో కళ్ళల్లో వత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తే ఇలా మిషన్ దిగబెట్టేట్టుందన్న, నీళ్లు బంద్ చేయింది, కాలువ బంద్ చేయింది అనే కాడికి వచ్చింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిందా లేకపోతే ఎట్లొచ్చింది? కాళేశ్వరం వచ్చుట్లా ఇలా నీళ్లకు బాధ లేదు. మరి ఆ నడ్డా గారు ఎవరు చెప్పిన మాటలు మాట్లాడుతుండ్రు? కాళేశ్వరంతో అంటే 1 ఎకరానికి నీళ్లు రాలేదట. కొయి అకల్కి బాత్ హై క్యా? ధమాకున్నోళ్ళు మాట్లాడే మాటనా? నేను నిన్న సిద్దిపేటలో మాట్లాడినా. మా దగ్గర అద్భుతమైన పంట పండింది కాళేశ్వరం దెబ్బకు. ఇవాళ మీ దగ్గర వండలే ఆ కాళేశ్వరం దెబ్బకు? అసలు కాళేశ్వరం రాకముందు ఎప్పుడన్నా ఈ DBM 38లో ఎన్నడన్నా నీళ్లు వారినాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది ఇంత స్పష్టంగా కళ్ళ ముందు మన అనుభవంలో ఉంటే వాడు మైకుల ముందు కూర్చొని 1 ఎకరా బారలేదంటాడు. ఇంకో మాట అంటాడు, మొత్తం కాళేశ్వరంలో అవినీతే జరిగిందంటాడు. ఇక ఏమేయాలి వాళ్ళకి ఏం అర్థంగా, నీళ్లు వారింది నిజమేనే, పంట వండేది కరెక్టేనే, రైతులు బతికేది నిజమేనే, అవినీతి అని కొత్తది చెప్తాడు. వాళ్ళ కేంద్ర మంత్రి పార్లమెంట్లో వీళ్ళే క్వశ్చన్ వేసింది, ఇదే బీజేపీ వాళ్ళు. మొత్తం కాళేశ్వరంలో అవినీతి జరిగింది, వీళ్ళని ఎంక్వైరీ చేస్తారా ఏం సంగతి అని ఢిల్లీలో క్వశ్చన్ వేసింది. విశ్వేశ్వర్ తుడు అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిండు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని వాళ్ళ కేంద్ర మంత్రే చెప్పిండు. నీ మంత్రి విశ్వేశ్వర్ తుడు ఏమో అవినీతి జరగలేదంటాడు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా వచ్చేమో అవినీతి జరిగిందంటాడు. 4 రోజుల ముంగట గడ్కరీ కేంద్ర మంత్రి గారు వచ్చి కాళేశ్వరంతో మొత్తం తెలంగాణ సస్యశ్యామలమైందంటాడు. నడ్డా గారు వచ్చి కాళేశ్వరంతో 1 ఎకరా బారలేదంటాడు. ఎవరి మాట నమ్మాలి? కేంద్ర మంత్రులేమో సస్యశ్యామలమైంది, కాళేశ్వరంతో తెలంగాణ రూపు మారింది, తెలంగాణ ఇస్ ద గ్రోత్ ఇంజిన్ ఫర్ ద కంట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేమో గడ్కరీ అంటే, తెలంగాణలో అసలు నీళ్లే వారలేదు అని చెప్పి నడ్డా గారు మాట్లాడతారు. అంటే ఎంత జూటా మాటలు, అంటే ఏ రోటి కాడ ఆ పాట. ప్రజలను అంత అమాయకులు అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు. వాళ్ళు అన్ని గమనిస్తలేమా? నడ్డా ఏం మాట్లాడుతుండు, గడ్కరీ ఏం మాట్లాడుతుండు, విశ్వేశ్వర్ తుడు ఏం మాట్లాడుతున్నాడు, నడ్డా గారు ఏం మాట్లాడుతున్నాడు, బండి సంజయ్ ఏం చెప్తున్నాడు, కేంద్ర మంత్రులు ఏం చెప్తున్నారు మనకు అర్థమైతలేదా? కళ్ళ ముందు స్పష్టంగా అనుభవంలో ఉంది కదా. ఇంత బ్రహ్మాండంగా నాకు తెలిసి 60-70 వేల ఎకరాలు ఒక్క భూపాలపల్లిలో కాళేశ్వరం నీళ్లతో ఈసారి పంట పండింది. యాసంగిలో 1 ఎకరా ఎండిందా? ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేమేందో రైతు డిక్లరేషన్. ఏం రైతు డిక్లరేషన్? 7 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ మర్చిపోయినరా మీరు? ఆనాడు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎరువు బస్తాల కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబడింది మర్చిపోయినామా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల గురించి మర్చిపోయినామా? మార్కెట్ యార్డ్లో ధాన్యం అమ్మడానికి పడిగాపులు కాసిన రోజులు మర్చిపోయినామా? రైతు బంధు ఉన్నదా? రైతు బీమా ఉన్నదా? కాళేశ్వరం నీళ్లున్నాయా? కరెంటు ఉన్నదా మీ హయాంలో అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చేది కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చేది ఎరువుల కొరత, కరెంటు కొరత. కాంగ్రెస్ పాలన అంటేనే రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు. మళ్ళీ ఆ రోజులు కావాలన్నా మనకు? మళ్ళీ ఆ రోజులు కావాలా అని నేను అడుగుతా ఉన్నా. మీరెంతసేపు మీ కుర్చీల కొట్లాట. ఇవాళ గమ్మతైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళది మీరు నిన్న ఇవాళ పేపర్లో చూస్తున్నారు. ఒక పార్టీదేమో ఓటుకు నోటు పంచాయతీ, ఒక పార్టీదేమో సీఎం సీటుకు నోట్ల పంచాయతీ.
వచ్చింది కదా కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు నిన్న? కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అంటున్నాడు ముఖ్యమంత్రి పదవికి 2500 కోట్లు హైకమాండ్కి ఇవ్వాలన్నట. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి పదవికి 2500 కోట్లు ఇస్తే గాని ముఖ్యమంత్రి పదవి రాదని మనం మాట్లాడతలేము. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న మాట్లాడినాడు. ఇక ఓటుకు నోటు ఎవరో మీకు తెలుసు. ఇక ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? ఓటుకు నోటు కేసులో ముద్దాయి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు. ఇక ఇంకో పార్టీ ఏమో సీఎం సీటుకు నోట్ల పార్టీ, ఇంకో బీజేపీ పార్టీ. ఇగో ఈ పార్టీలు వచ్చేట మనకు బుద్ధి చెప్తాయట. వీళ్ళ మనకు చెప్పాల్సిన వాళ్ళు అన్ని విషయాలు కూడా మీ ముందు ఉన్నాయి. మేము మీతో కోరేది ఒక్కటే, టీఆర్ఎస్ పార్టీకి మీరే హైకమాండ్. మీరు ఏం కోరుకుంటే అది చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈ భూపాలపల్లి జిల్లా అయ్యేదా? ఈ భూపాలపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఈ భూపాలపల్లిలో ఇంత అభివృద్ధి జరిగేదా? ఒక గ్రామ పంచాయతీ, ఒక కుగ్రామం, ఒక గ్రామ పంచాయతీని జిల్లా ఈ దేశంలో ఎక్కడన్నా జరిగిందంటే ఒకే ఒక్క భూపాలపల్లిలో జరిగింది. చేసింది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. గ్రామ పంచాయతీ జిల్లా అయినా అదెక్కడన్నా ప్రపంచంలో, దేశంలో కలగన్నారా మీరు ఎక్కడన్నా? మీరు కల కూడా కననిది ఎందుకు చేసింది కేసీఆర్ గారు? ఇది వెనుకబడ్డ జిల్లా. ఈ ములుగు కానీ, భూపాలపల్లి కానీ కలెక్టర్ బోర్డు ఇడికి, ఎస్పీ బోర్డు ఇక్కడికి, డాక్టర్లు బోర్డు ఇక్కడికి, అధికారులు బోర్డు ఇక్కడికి. ఒక జిల్లా అయితే అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు అక్కడ పోయి ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, అక్కడ ఫోకస్ పెరుగుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మీ మీద ఉండే ప్రేమతో ములుగు, భూపాలపల్లి జిల్లాలు చేసింది. నిజంగా కేసీఆర్ గారు లేకపోతే జరిగే పనే? ఒక్క కాన్స్టెన్సీ అయినా ఎందుకు చేసిండు? ఇక్కడ పేదరికం ఉంది, ఇక్కడ వెనుకబాటుతనం ఉన్నది, ఇక్కడ ఫోకస్ రావాలి, ఇక్కడ దృష్టి పెరగాలి, ఇక్కడ గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక కలెక్టర్ను భూపాలపల్లిలో కూర్చోబెడితేనే భూపాలపల్లి ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా చేసింది. ఇది జిల్లా అయింది కనుకనే జిల్లా ఆసుపత్రి వచ్చింది. ఇది జిల్లా అయింది కనుకనే ఇక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా వస్తా ఉంది. ఇది నిజంగా కలలో కూడా జరగని పని. తెలంగాణ రాకముందు 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 75 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒకటి వరంగల్, ఒకటి నిజామాబాద్, ఒకటి ఆదిలాబాద్, 3 వచ్చినాయి. 75 ఏళ్లలో మీరు 3 కాలేజీలు పెడితే 7 ఏళ్ల కేసీఆర్ పాలనలో 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి. 75 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశంలో 3 వస్తే కేసీఆర్ పాలనలో 33 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నాం. ఇగో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమకు ఒక నిదర్శనం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఆలోచించండి అమ్మా, మీరు కూడా ఆశాలు. ఇవాళ పక్కన రాజస్థాన్లో మా ఆశాల జీతం 3000. బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో జీతాలు 5000. కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్లో 3000. కానీ మన ముఖ్యమంత్రి గారు 9750 రూపాయలకు మీ కష్టాన్ని గుర్తించిండు ముఖ్యమంత్రి గారు. మీరు ఇంకా బాగా పనిచేయండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి ప్రేమను పొందుదాం. ప్రజలకు దగ్గరగా పనిచేయండి. నాకు మీరు ఇవ్వాల్సిన మాట ఒక్కటే, రేపటి నుంచి నార్మల్ డెలివరీలు తగ్గాలి ఈ జిల్లాలో. మనం ప్రజలను కాపాడుకోవాలి. నార్మల్ డెలివరీలు తగ్గాలి, పెరగాలి, సి సెక్షన్స్ తగ్గాలి. ఇది మీరు దృష్టి పెట్టాలి. ఇప్పటి నుంచి 90-95% ప్రైవేట్లు అవుతుంది, గవర్నమెంట్లో కూడా 50%కు పైగా అవుతుంది. ఇవి బాగా తగ్గాలి. మనం సెక్షన్స్ చేసినప్పుడు రక్తస్రావం జరుగుతుంది, తల్లి ఆరోగ్యానికి దెబ్బ తగులుతుంది, కుట్లేసినప్పుడు చీమొచ్చి ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ తల్లి బరువైన పనులు చేసుకోలేకపోతుంది, పుట్టిన బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇన్ని నష్టాలు ఉండగా అనవసరంగా మనం ఎందుకు పోతున్నాం? మా అవ్వలు కూడా నేను చెప్పేది ఒక్కటే, మీరు కూడా కొంచెం లొల్లి చేస్తుంది ఈ మధ్యలో. నేను మొన్న దవాఖానకు పోయి డాక్టర్ల మీద కోపానికి వచ్చిన. ఏందమ్మా మీరు అనవసరంగా ఇట్లా ఎందుకు చేస్తున్నారు డాక్టర్ గారు, తగ్గించండి అంటే ఆ డాక్టర్ ఏమన్నదో తెలుసా? నేను ఏం చేయాలి సార్, ఆ పిల్ల తల్లి వచ్చి ఒక తిట్టుడు తిట్టలేదు నన్ను, నా బిడ్డకు కష్టమవుతుంది, జల్ది చేస్తావా చేయవా ఆపరేషన్ అని తిడుతుంది, ఎక్కువ మాట్లాడితే ప్రైవేట్లకు పక్కపోతా అంటుంది. ఇక నేను ఏం చేయాలి సార్, ఆయనతో చీరినా చేతులు పెట్టినా అన్నది. మరి తల్లులు కూడా మీరు ఆలోచించాలి, మీరు ఎందుకు చేయిస్తున్నారు ఇవి? నీ బిడ్డ కోసమా, నీ పుట్టబోయే మనమడి కోసమా, ఎవరి మంచి కోసం మీరు అనవసరంగా పట్టుబడుతున్నారు? అవసరం అనుకుంటే డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. తల్లి ప్రాణానికో పుట్టబోయే బిడ్డ ప్రాణానికి ఏదైనా నష్టమైందంటే డాక్టర్ గారు చేస్తారు. కానీ మనం నిర్ణయించొద్దు. మనం ముహూర్తం చూసుకున్నాడు, మనం డేట్ పెట్టుడు, మనం డాక్టర్లను తిట్టుడు,
చేత్తవా చేయవా అని లొలివెట్టుడు ఇది తప్పు. మీరు దయచేసి మారండి. మీ పిల్లలకి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయించాలి. మనం కూడా ఏమైపోయిందంటే చాలా మంచిగా చూసుకుంటున్నాం, సంతోషమే, చూసుకోవాలి. కానీ మినిమం ఎక్సర్సైజ్ లేకుండా పోతున్నది, మినిమం యాక్టివిటీ లేకుండా పోతున్నది. నేను ఈ మధ్య డాక్టర్లతో మాట్లాడితే ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఒరిస్సాకేలో, మధ్యప్రదేశ్కేలో, మహారాష్ట్రకేలో వచ్చిన లేబర్ ఎవరైనా వస్తే వాళ్ళు మంచిగా వస్తున్నారు సార్, నార్మల్ డెలివరీ అవుతున్నారు, తెల్లారి బిడ్డను ఎత్తుకొని నడుచుకుంటూ పోతూనే ఉన్నారట. కానీ మన వాళ్ళ దాంట్లో కొంత ఏమవుతుందంటే, మనం చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటున్నాం కంటికి రెప్ప లెక్క. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఆ శక్తి లేకుండా పోతున్నది. సో అందువల్ల మీరు కూడా కొద్దిగా ఆలోచించి, మా ఆశాలు చెప్తారు, మా ఏఎన్ఎంస్ కూడా చెప్పిన నేను, వాళ్ళందరికీ ఐఫోన్స్ ఇచ్చినాం, ఐప్యాడ్లు ఇచ్చినాం, వాళ్ళకన్నా వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నాం. మీ దగ్గరికి వచ్చి మీకు ఎక్సర్సైజ్ చేపిస్తారు, మీ దగ్గరికి వచ్చి మీకు ఎట్లా ఉండాలనో కూడా నేర్పిస్తారు. వాళ్ళ మాట వినండి. మేము ఏం చేసినా మీకోసం చేస్తాం. మన రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చేసేటట్టు ఒక ప్రయత్నం, దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి భూపాలపల్లిలో ఇవాళ మంచిగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం, దాదాపు 102 కోట్లతో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ముఖ్య అతిథి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరు కూడా మరి ఇక్కడికి వచ్చినందుకు